Hi everyone, welcome to IIT NEET Physics Concept channel. In this lecture, we are going to discuss about atoms. Okay, here the crash course part 2. So in this lecture completely we are going to discuss the previously asked questions. That is from JE Main 2018, 2019 and also 2020. So here the question is from 9th Jan 2020 shift to 2. Here the hydrogen like atom with ionization energy of 9R. Find the wavelength of light emitted in nanometer when electron jumps from second excited state to ground state, and R is given Rydberg constant. So here చూడండి, ఇక్కడ క్వశ్చన్లో మనకు డైరెక్ట్గా అయనైజేషన్ ఎనర్జీ ఇచ్చాడు, ఫైండ్ ద వేవ్ లెంత్ అన్నాడు. అంటే వేవ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో వాట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్? యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద వేవ్ లెంత్. ఇక్కడ మనకి ఇచ్చింది అయనైజేషన్ ఎనర్జీ. సో ఈజ్ గివెన్ అయనైజేషన్ ఎనర్జీ 9R, and also the electron jumps from second excited state to ground state. సో ఎలక్ట్రాన్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ జంప్ అవుతుంది? సెకండ్ ఫ్రమ్ సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ టు గ్రౌండ్ స్టేట్. సో ఇది గ్రౌండ్ స్టేట్ అనుకోండి, ఇది ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్, సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ అనుకుందాం. సో గ్రౌండ్ స్టేట్ కాబట్టి n ఈక్వల్ టు 1 ఉంటుంది, ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ n ఈక్వల్ టు 2 ఉంటుంది, థర్డ్ ఎగ్జైటెడ్ స్టేట్ n ఈక్వల్ టు 3 ఉంటుంది. గ్రౌండ్ స్టేట్, ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్, సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్. ఓకే, హియర్ ఇక్కడ మనకు అయనైజేషన్ ఎనర్జీ ఫార్ములా ఫస్ట్ మనం ఏంటో తీసుకుందాం. ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి? మామూలుగా జనరల్గా మనకు ఇక్కడ ఆటమ్ ఉంటుంది, ఇది న్యూక్లియస్, దీని సరౌండింగ్లో ఎలక్ట్రాన్స్ ఇలా రివాల్వ్ అవుతూ ఉంటాయి. సో ఇది నియర్గా ఉంది, ఇది గ్రౌండ్ స్టేట్ అనుకుందాం. దీని తర్వాత ఎగ్జైటెడ్ స్టేట్, ఇలా మనకు షెల్స్ ఉంటాయి, డిఫరెంట్ షెల్స్ ఉంటాయి ఆటంలో. సో ఎప్పుడైతే మనకి ఎలక్ట్రాన్ని మనం ఈ గ్రౌండ్ స్టేట్లో ఉన్న ఎలక్ట్రాన్ని కంప్లీట్గా ఆటమ్ నుంచి బయటికి తీసుకురావాలి, అంటే లైక్ ఇన్ఫినిటీ వరకు తీసుకెళ్ళాలి. సో అప్పుడు మనకు సమ్ ఎనర్జీ అనేది మన ఏది ఉందో ఆ ఎనర్జీని అప్లై చేయాలి ఇక్కడ. అప్పుడే ఎలక్ట్రాన్ అనేది మనకి ఇక్కడ గ్రౌండ్ స్టేట్ నుంచి ఇన్ఫినిటీకి వచ్చేస్తుంది. సో అంటే ఆ అప్లై చేసే ఎనర్జీ అయితే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ అయనైజేషన్ ఎనర్జీ అంటాం. ఓకే, సో అయనైజేషన్ ఎనర్జీ ఫార్ములా వచ్చేసి మనకి ఏంటి అంటే, అయనైజేషన్ ఎనర్జీ ఫార్ములా I is equal to R into Z square into 1 by N1 square minus 1 by N2 square. సో అయనైజేషన్ 9R ఇచ్చాడు మనకు ఆల్రెడీ, ఇది మనకు R, Z స్క్వేర్ మనకు తెలియదు, 1 by, సో మనకి ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గ్రౌండ్ స్టేట్ కదా మనకు, సో n ఈక్వల్ టు 1 అనుకుందాం. సో ఎక్కడికి ఇన్ఫినిటీ వరకు తీసుకెళ్ళాలి కాబట్టి ఇన్ఫినిటీ హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది 1 స్క్వేర్ అంటే 1 అవుతుంది కదా, రైట్. సో ఇక్కడ R, ఇక్కడికి R క్యాన్సిల్ అయిపోయింది మనకు. 9 ఈజ్ ఈక్వల్ టు Z స్క్వేర్ 1 by 1 మైనస్ 1 by ఇన్ఫినిటీ అలానే ఉంటుంది స్క్వేర్. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇదంతా కూడా 1 అయిపోతుంది, 1 by ఇన్ఫినిటీ 0 అయిపోతుంది, ఇది 1 అవుతుంది, ఇది Z స్క్వేర్ వస్తుంది 9. అప్పుడు Z ఈక్వల్ ఏమవుతుంది, 3 అవుతుంది. సో Z ఈక్వల్ టు 3 అనేది వచ్చేసింది. సో మనకు కావాల్సింది ఏంటి, లాంబ్డా. సో లాంబ్డా ఫైండ్ అవుట్ చేయాలంటే లాంబ్డా ఫార్ములా మనకు ఐడియా ఉండాలి. సో ఇక్కడ లాంబ్డా వచ్చేసి మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జీ ఈక్వల్ టు, చూడండి, సో ఎనర్జీ డిఫరెన్స్ ఎంత అనేది చూడండి ఒకసారి. సో ఎనర్జీ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది మనకి ఇక్కడ 13.6 ఇంటూ Z స్క్వేర్. 1 సెకండ్, వన్ బై N1 స్క్వేర్ మైనస్ 1 by N2 స్క్వేర్. సో ఇక్కడ చూడండి 13.6 ఇంటూ Z స్క్వేర్ కదా, Z స్క్వేర్ మనకు ఆల్రెడీ 9 వచ్చింది కాబట్టి 9, 1 by గ్రౌండ్, ఇక్కడ ట్రాన్సాక్షన్ ఎక్కడ జరిగింది చూడండి, ఎలక్ట్రాన్ ట్రాన్సాక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడ జరిగింది, సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ టు గ్రౌండ్ స్టేట్. సో గ్రౌండ్ స్టేట్ వచ్చేసి మనకి N1 ఈక్వల్ టు 1 అవుతుంది. ఇక్కడ చూడండి అలా ఇక్కడ
n1 స్క్వేర్ అంటే 1 అయిపోతుంది. 1/n2 స్క్వేర్ వచ్చేసి మనకు సెకండ్ ఎగ్జిట్ కాబట్టి n = 3 అవుతుంది. 3 అంటే 9 అవుతుంది ఇక్కడ. సో మనకు ఇది వచ్చేసి మనకు ఈ ఎనర్జీని మనము ఫోటాన్ ఫామ్లో రాసుకుందాం. ఎనర్జీ ఓకే దట్ ఈక్వల్ టు hc/λ అవుతుంది. ఫైన్. సో ఇప్పుడు ఇది hc/λ ఈజ్ ఈక్వల్ టు 13.6 ఇంటూ 9 ఇంటూ ఇక్కడ ఎల్సిఎం చేస్తే 9 అవుతుంది. బయట ఇక్కడ మనకు న్యూమినేటర్ వచ్చేసి 9 అవుతుంది. ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే 9 - 1 అవుతుంది. 9 - 1 అంటే 8 అవుతుంది. ఓకే సో ఇక్కడ 9కి 9 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మనకి ఇక్కడ మిగిలింది ఏంటి, మనకు కావాల్సిన ల్యాండా కాబట్టి ల్యాండా ఈజ్ ఈక్వల్ టు రాయండి. సో ల్యాండా ఇక్కడ వచ్చేస్తుంది, ఈ టర్మ్ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది, అంటే hc/13.6 ఇంటూ 8 అవుతుంది. ఓకే సో hc వాల్యూ, ఇక్కడ మనకు ప్లాంక్ కాన్స్టెంట్, సి అంటేనేమో స్పీడ్ ఆఫ్ లైట్. సో ఈ రెండు వాల్యూస్ కాన్స్టెంట్ కాబట్టి ఈ రెండింటిని మనం మల్టిప్లై చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏంటంటే అది కూడా మనకు ఎలక్ట్రాన్ వోల్ట్స్లోకి మార్చుకోవాలి మళ్ళీ. కాబట్టి దీన్ని టోటల్గా మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ టోటల్ ఆన్సర్ సింప్లిఫై చేస్తే మనకి ఇక్కడ హెచ్సిని మాత్రం సింప్లిఫై చేస్తాను. ఇక్కడ 1240 నానోమీటర్లో వస్తుంది. 1240 నానోమీటర్ వచ్చేస్తుంది. ఓకే సో డివైడ్ బై 13.6 ఇంటూ 8 అవుతుంది. సో ఇది మనం గుర్తుంచుకోవాలి, తప్పదు. హెచ్సి అనే దాన్ని మనం సింప్లిఫై చేసుకొని గుర్తుపెట్టుకోండి. నానోమీటర్లో 1240 అవుతుంది. సో దట్ ఈక్వల్ టు దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకు ఫైనల్గా ఆన్సర్ వచ్చేసి 11.39 నియర్లీ వస్తుంది. ఇది కూడా నానోమీటర్లో. ఆల్రెడీ మనకు ఇక్కడ ఆన్సర్ నానోమీటర్లో ఉంటుందని చెప్పాడు కాబట్టి ఇంత వేవ్ లెంత్తో ఉన్నటువంటి ఎనర్జీ అనేది మనకు బయటికి ఎమిట్ అవుతుంది. సో ఇది ఈ క్వశ్చన్ సంబంధించినటువంటి ఆన్సర్. అలానే నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూద్దాం. ఇక్కడ మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇన్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ వేవ్ లెంత్ ఆఫ్ ఫస్ట్ లైన్ ఆఫ్ బామర్ సిరీస్ ఈజ్ లాంబ్డా 6561 యాంగ్స్ట్రామ్. ఫైండ్ అవుట్ వేవ్ లెంత్ ఆఫ్ సెకండ్ లైన్ ఆఫ్ సేమ్ సిరీస్ ఇన్ నానోమీటర్. సో ఈ క్వశ్చన్ వచ్చేసి మనకు 2020 8th Jan షిఫ్ట్ 2 క్వశ్చన్. ఇక్కడ చూడండి, హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అన్నాడు అండ్ వేవ్ లెంత్ ఆఫ్ ఫస్ట్ లైన్ అన్నాడు, అది కూడా బామర్ సిరీస్. ఫస్ట్ బామర్ సిరీస్ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటి అంటే ట్రాన్సాక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడ జరిగింది. ఓకే ఇక్కడ చూడండి, ఇది n = 1 అవుతుంది, ఇది n = 2 అవుతుంది, n = 3 అండ్ n = 4 అనుకోండి. సో బామర్ సిరీస్ అంటే మనకి ఏంటి, ట్రాన్సాక్షన్ అది ఎక్కడి వరకు జరగాలి, ఎక్కడి నుంచి ఎక్కడ జరగాలి, ఇన్ఫినిటీ నుంచి మనకు సెకండ్ లైన్ వరకు జరిగే ట్రాన్సాక్షన్స్ అంటాం. సో సెకండ్ లైన్ ట్రాన్సాక్షన్స్ ఏమేమి ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ 3 నుంచి 2కు ఉంటుంది, లేదా 4 నుంచి 2కు ఉంటుంది. ఇలా ఈ విధంగా మనకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ అడిగింది మాత్రం మనకి ఏంటి, సెకండ్ లైన్ అడిగాడు. సేమ్ సిరీసే బట్ సెకండ్ లైన్కి వేవ్ లెంత్ ఎంత అడిగాడు. సో దీని వేవ్ లెంత్ λ1 అనుకుందాం, దీని వేవ్ లెంత్ λ2 అనుకోండి. సో λ1 మనకు 6561 ఇచ్చాడు, λ2 వచ్చేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే ఇది సింపుల్. సో మనకు ఫార్ములా వచ్చేసి మనకి ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1/λ1 ఫార్ములా తీసుకుందాం. 1/λ1 = r ఇంటూ z², బట్ z² ఇక్కడ 1 అయిపోతుంది ఎందుకంటే ఇది హైడ్రోజన్ ఆటం కాబట్టి, ఇంటూ 1/n1² మైనస్ n2². సో 1/λ1 మనకు తెలుసు, బట్ కొద్దిసేపు అలా ఉంచుకుందాం దీన్ని. r ఇంటూ n1 వచ్చేసి మనకి ఇక్కడ ఏమవుతుంది, n1 వచ్చేసి 2 అవుతుంది. సో మనం ఫస్ట్ లైన్ కదా తీసుకుంది, ఫస్ట్ వేవ్ లెంత్. సో కాబట్టి n1 = 2 అవుతుంది, అంటే 1/4. ఇక్కడ ఎక్కడి నుంచి థర్డ్ నుంచి జరుగుతుంది కాబట్టి n2 = 3 అయిపోతుంది, అంటే 1/9 అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మనకు 1/λ2 సెకండ్ లైన్కి, r ఇంటూ 1/, సో ఇది వచ్చేసి సేమ్ ఉంటుంది n1 వాల్యూ. n2 వచ్చేసి మనకు 4th నుంచి జరిగింది కాబట్టి 1/16 అవుతుంది. రైట్, ఇప్పుడు ఈ రెండింటిని డివైడ్ చేసుకుందాం, అంటే 1/λ1/1/λ2 చేయండి. అప్పుడు పైన ఇక్కడ చూడండి, ఇది r క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ వచ్చేసి 1/4 మైనస్ 1/9. సో దీని ఎల్సిఎం వచ్చేసి మనకి ఏమవుతుంది, ఇక్కడ ఎల్సిఎం వచ్చేసి మనకి ఇక్కడ చూడండి 36 అవుతుంది. సో పైన మనకు వచ్చేసి న్యూమినేటర్లో సో 9 - 4 అవుతుంది, అంటే 5 అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఎల్సిఎం మనకు 16 అవుతుంది, ఇది పైన 4 - 1 అంటే 3 అవుతుంది. ఓకే సో ఇప్పుడు మనకు λ2/λ1
ఈజ్ ఈక్వల్ టు దీన్ని సింప్లిఫై చేసుకుంటే 5/36 ఇంటూ 16/3 అవుతుంది. సో దీంట్లో మనకు చూడండి λ2 మనకు కావాలి కాబట్టి λ2, λ1 వచ్చేసి 6561 యాంగ్స్ట్రామ్లో ఉంది. ఓకే, అది ఉంచండి అలానే కొద్దిసేపు. ఇది 5 ఇంటూ 16/36 ఇంటూ 3 ఉంది. సో మనకు కావాల్సిన λ2 కాబట్టి λ2 ఈజ్ ఈక్వల్ టు, సో ఇదంతా మనం టోటల్గా సింప్లిఫై చేసుకోండి, ఒకసారి చూడండి జాగ్రత్తగా. సో సింప్లిఫై చేస్తే మనకు 4860 సంథింగ్ అలా వస్తుంది. ఇది వచ్చిన వాల్యూ వచ్చేసి యాంగ్స్ట్రామ్లో ఉంటుంది. మనం ఆల్రెడీ యాంగ్స్ట్రామ్లో తీసుకున్నాం కాబట్టి యాంగ్స్ట్రామ్లో. దీన్ని మనం ఏం చేయాలి, నానోమీటర్లో కన్వర్ట్ చేయాలి. సో 1 యాంగ్స్ట్రామ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకు, 1 యాంగ్స్ట్రామ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻10 మీటర్స్. ఓకే, సో అంటే ఇక్కడ చూడండి λ2 ఈజ్ ఈక్వల్ టు 4860 ఇంటూ 10⁻⁻10 అవుతుంది. సో దీన్ని మనం నానోమీటర్లకు మార్చాలి. సో నానోమీటర్లో మార్చి ఏమవుతుంది, ఈ వాల్యూ 486 ఇంటూ 10⁻⁻9 అయిపోతుంది. ఇది మీటర్స్, అంటే ఇది వచ్చేసి మనకి ఇలా రాసుకోవచ్చు, 486 నానో మీటర్స్ లాగా రాసుకోవచ్చు. ఇది ఆన్సర్, ఇది λ2. ఓకే, సో అలానే నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూద్దాం. Here one more question from 8th Jan 2020 shift 1. The number of the alpha particle deflected in Rutherford's alpha scattering experiment varies with the angle of deflection. Then the graph between the two is best represented by. సో అంటే చూడండి ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్, ఇక్కడ మనము ఈ గ్రాఫ్ గురించి క్వశ్చన్ అనేది చాలా సింపుల్గా ఉంది. చూడండి ఇక్కడ ఇది డైరెక్ట్గా చూడగానే చెప్పచ్చు మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ డిఫ్లెక్టెడ్ విత్ రెస్పెక్ట్ టు ద యాంగిల్ ఆఫ్ డిఫ్లెక్షన్ అన్నారు. ఈ రెండింటి మధ్యలో ఉన్న రిలేషన్తో బేస్ చేసుకున్న గ్రాఫ్ ఇది ఒకటే ఉంది మనకు, మన టెక్స్ట్ బుక్లో కూడా ఉంటుంది. సో ఇది చూడగానే ఆన్సర్ మనకు 2 అని పెట్టేయచ్చు. ఓకే, మామూలుగా మనం గుర్తుంచుకోవడానికి రిలేషన్ ఏంటి అంటే దీనికి సంబంధించిన నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/sin⁻² ఇది మనకు ఐడియా ఉంది ఆల్రెడీ. ఓకే, సో ఈ రిలేషన్ గుర్తుపెట్టుకొని మనం ఈ గ్రాఫ్ని గుర్తుపెట్టుకొని ఈ రెండింటి మధ్య లింక్ ఉంటుంది మనకు ఇక్కడ. సో ఇది సింపుల్గా ఉంది చూడండి, క్వశ్చన్ అది చాలా స్ట్రైట్గా వచ్చేసింది మనకు. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం వచ్చినప్పుడు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ కూడా చూద్దాం అలానే. ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూడండి, ఫ్రమ్ 7th Jan 2020 shift 1. A hydrogen atom in ground state has time period t equal to 1.6 into 10⁻⁻16 second. Find the frequency of electron in first excited state. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ టైం పీరియడ్ సంబంధించి ప్లస్ అలానే మనకు ఫ్రీక్వెన్సీ సంబంధించినటువంటి రిలేటెడ్గా ఒక రిలేషన్ కూడా ఉంది. టైంకి ఫ్రీక్వెన్సీ రిలేషన్ సింపుల్గా మనకి ఏంటి, t ఈజ్ ఈక్వల్ టు 1/f. ఓకే, బట్ ఇక్కడ మనకి ఇచ్చిన హైడ్రోజన్ ఆటమ్లో మనకి ఇచ్చినటువంటి గ్రౌండ్ స్టేట్ ఒకటి, నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఎగ్జిట్ స్టేట్, ఈ రెండే ఉన్నాయి. సో అంటే n1 ఈజ్ ఈక్వల్ టు గ్రౌండ్ స్టేట్ 1 అవుతుంది, ఎగ్జైటెడ్ కాబట్టి n2 ఇక్కడ ఫస్ట్ ఎగ్జిట్ స్టేట్ అన్నాడు కాబట్టి n2 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఈ టైం పీరియడ్కి అండ్ n1 n2కి మధ్యన ఉన్న రిలేషన్ తెలుసుకోవాలి ఫస్ట్. సో మనకి ఇక్కడ ఏంటి, ద టైం పీరియడ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ద ఆర్బిట్లో ఉన్నప్పుడు మనకు టైం పీరియడ్కి ప్లస్ మనకు ఆర్బిట్కి మధ్యన ఒక రిలేషన్ కూడా ఉంది. అది వచ్చేసి t ఈజ్ ప్రపోర్షనల్ టు n³/z². ఇది ఒక ఇంపార్టెంట్ రిలేషన్. సో దీంట్లో చూడండి మనకు ఇక్కడ అంటే t1 ఉందనుకోండి, ప్రపోర్షనల్ టు n1³ అవుతుంది. ఇక్కడ z అనేది మనకు ఒకటే యాటమ్ కాబట్టి z వాల్యూ వచ్చేసి 1 అవుతుంది. సపోజ్ ఇక్కడ t2 అయింది అనుకోండి, ఈజ్ ప్రపోర్షనల్ టు n2³ అవుతుంది. రైట్, సో ఈ రెండింటి మధ్యలో మనకు రిలేషన్ తీసుకుంటే చూడండి
సపోజ్ T1/T2 చేశాను నేను. T1/T2 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, N1³ అవుతుంది. సో T1 వచ్చేసి మనకి ఇక్కడ ఏంటి 1, N1 ఈక్వల్ వచ్చేసి మనకు 1, N2 వచ్చేసి మనకి ఇక్కడ ఏంటి 2³ 1³ కాబట్టి 1 వస్తుంది. సో T1 వాల్యూ ఏమొచ్చింది మనకు 1.6 × 10⁻16 వచ్చింది. T2 తెలియదు మనకు, తెలియదు. అండ్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, యాక్చువల్ మనకు ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటి, ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి సో దీన్ని ఏ విధంగా మార్చుకోవచ్చు అంటే చూడండి, T1/T2 ఈజ్ ఈక్వల్ టు 1/8 కదా. సో T1/T2ని ఈ విధంగా కూడా అనుకోవచ్చు కదా మనం, అంటే ఆపోజిట్, అంటే ఇక్కడ ఫస్ట్ రిలేషన్ తీసుకున్నాం కదా ఇన్వర్స్లో. సో T = 1/f అవుతుంది. కాబట్టి T1 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది అప్పుడు F2 అవుతుంది. T2 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది F1 అవుతుంది. దట్ ఈక్వల్ టు 1/8. ఓకే, నౌ F2 మనకు కావాలి కాబట్టి 1/8 × F1 తీసుకోండి. 1/8 × F1. F1 ఏంటి ఇక్కడ ఇన్వర్స్ టు ద టైం పీరియడ్. సో ఇక్కడ ఆల్రెడీ T1 సంబంధించిన టైం పీరియడ్ మనకు తెలుసు 1.6 × 10⁻16 సెకండ్స్ అని. సో F1 అంటే ఏమవుతుంది, దీని యొక్క ఇన్వర్స్ అవుతుంది కదా, అంటే F1 ఈజ్ ఈక్వల్ టు 1/T1 రాస్తే సరిపోతుంది. అంటే T1 వాల్యూ ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఓకే, అంటే 1/1.6 × 10⁻16 అంటే ఇక్కడ రాసుకోండి కావాలంటే F1 ఈజ్ ఈక్వల్ టు 1/T1. ఇది ఏంటి మనకు F2. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే, ఫర్దర్గా సింప్లిఫికేషన్ చేసుకోవాలి కంపల్సరీ, చెక్ చేసుకోండి. ఇది మనకు అప్రాక్సిమేట్లీగా 7.8 × 10⁻14 వస్తుంది. ఇది F2 హెడ్స్, యూనిట్స్ వచ్చేసి మనకు హెడ్స్. ఇది ఆన్సర్, దీని యొక్క ఆన్సర్. ఇక్కడ చూడండి ఆప్షన్స్లో మనకు 7.8 × 10⁻16 ఉంది, 7.8 × 10⁻14 కూడా ఉంది. సో మనకి ఇక్కడ ఆల్రెడీ మనకు 7 × 10⁻16 కదా, ఇది ఇక్కడ 16 ఉంది చూడండి. సో దీన్ని సింప్లిఫై చేసుకొని ఈ 10 పవర్స్ కూడా మనం చెక్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఆన్సర్ అనేది కరెక్ట్గా వస్తుందో లేదో చూసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ 7.8 ఉంది కదా, 10 × 10⁻16 అనుకుంటే రాంగ్ అయిపోతుంది. సో × 10⁻14 కూడా మనం ఉందా లేదా అనేది సింప్లిఫై చేసి చెక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అలానే here one more question from 8th April 2019, shift 1. Radiation coming from transitions n = 2 to n = 1 of hydrogen atoms fall on helium plus ions in n = 1 and n = 2 states. The possible transition of helium ions as they absorb energy from the radiation. సో ఇక్కడ చూడండి క్లియర్గా, ఇక్కడ హైడ్రోజన్ యాటమ్ తీసుకున్నాను. దీని యొక్క ఎనర్జీ లెవెల్ తీసుకుంటే మనకు ఇక్కడ ఎనర్జీ లెవెల్స్లో ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్సాక్షన్ అవుతుంది ఇచ్చాడు మనకు. n = 2 నుంచి 1కి వస్తుంది. సో ఇక్కడ మనకు ఏమవుతుంది, ఎనర్జీ డెఫినెట్గా రిలీజ్ అవుతుంది. అది ఫోటాన్ రేడియేషన్ లాగా ఎమిట్ అవుతుంది. సో ఎంత ఎనర్జీ తోటి ఫోటాన్ రేడియేషన్ అనేది ఎనర్జీ ఎమిట్ అవుతుంది మనకు 10.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ తోటి ఎమిట్ అవుతుంది. సో మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే హైడ్రోజన్కి హీలియంకి ఎనర్జీ లెవెల్స్. ఇక్కడ సపోజ్ నేను హైడ్రోజన్ తీసుకున్నాను అనుకుందాం, E1, హీలియంలో E2కి ఈక్వల్ అవుతుంది. అంటే హైడ్రోజన్ E2 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, హీలియంలో E4 ఎనర్జీ లెవెల్కి ఈక్వల్ అవుతుంది. అలానే E3 ఎనర్జీ లెవెల్ ఆఫ్ హైడ్రోజన్ హీలియంలో E6 ఎనర్జీ లెవెల్కి ఈక్వల్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ n = 1 2 3 4 హీలియం తీసుకున్నాను. సో ఇది ఫస్ట్ వచ్చేసి మనకు 54.4 ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఆల్రెడీ E1 = E2 ఈక్వల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి E2 వాల్యూ వచ్చేసి E4కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ E3 వాల్యూ 6 వస్తుంది. ఇలా మనం ఈ ఆర్డర్ ఏదైతే ఉందో ఇది గుర్తుంచుకోవాలి, డెఫినెట్గా గుర్తుంచుకోవాల్సిందే. అప్పుడు మనకి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇది మొత్తం సింప్లిఫికేషన్ చేసి క్యాలిక్యులేషన్ చేసి చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, సో జస్ట్ ఇది ఒక చిన్న చార్ట్ ఒకటి మనం గుర్తుంచుకుంటే చాలు. సో ఇక్కడ ఏమన్నాడు, 2 నుంచి 1కి వచ్చింది కాబట్టి 2 నుంచి 1కి డిఫరెన్స్ ఎంత 10.2. అప్పుడు ఎంత ఎనర్జీ ఎమిట్ అవుతుంది బయటికి, ఎనర్జీ 10.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ తోటి బయటికి ఎమిట్ అయింది. ఇప్పుడు మనకు ట్రాన్సిషన్ ఎక్కడి నుంచి ఎక్కడ జరిగింది అంటున్నాడు, ఇక్కడ హీలియంలో n = 1కి జరిగింది అంటున్నాడు. ఆల్రెడీ n = 1 నుంచి 2కి వెళ్ళిపోయింది ఎలక్ట్రాన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాను ఈ ఎనర్జీని ఇది అబ్జర్వ్ చేసుకున్న తర్వాత అది ఎక్కడికి వెళ్తుంది, దాని ట్రాన్సాక్షన్ ఏది కరెక్ట్గా పాసిబుల్ అవుతుంది అనేది క్వశ్చన్. ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్ = 2 నుంచి 5కి ఇచ్చాడు,
2 నుంచి 3కి ఇచ్చాడు, 1 నుంచి 4కి ఇచ్చాడు, 2 నుంచి 4కి ఇచ్చాడు. సో ఇందులో మనకు n = 1 to 4 అనేది పాసిబుల్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ n = 2 దగ్గర ఉంది కాబట్టి. ఓకే, సో ఇది కరెక్ట్ కాదు. సో మిగతా n = 2, 4, 2, 3 అండ్ 2, 5 ఉంది. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. సో ఇందులో ఈ మూడిట్లో ఏది కరెక్ట్ అవుతుంది అంటే సింపుల్, మనకు ఎంత ఎనర్జీ తోటి ఎలక్ట్రాన్ బయటికి ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఎగ్జైట్ అవుతుంది అంటే ఈ డిఫరెన్స్ ఆఫ్ దట్ ఎనర్జీ. ఇక్కడ ఏదైతే ట్రాన్సాక్షన్ సపోజ్ మనకు 2 నుంచి 3కి వెళ్ళింది అనుకోండి, 2 నుంచి 3కి వెళ్తే ఈ రెండింటి మధ్యలో ఎంత డిఫరెన్స్ ఆఫ్ ఎనర్జీ ఉంటుందో అంత ఎనర్జీ మనం ఇక్కడ ఇస్తేనే ఎలక్ట్రాన్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ ఆల్రెడీ మనం ఇచ్చే ఎనర్జీ ఎంతో మనకు తెలుసు, ఎంత 10.2 అంటే 10.2 ఎలక్ట్రాన్స్ ఎనర్జీ ఇస్తేనే ఆ ఎలక్ట్రాన్ అనేది అక్కడ సూటబుల్ ట్రాన్సాక్షన్కి వెళ్ళిపోతుంది. ఓకే, మీరు ఇప్పుడు సపోజ్ ఈ రెండింటికి ట్రాన్సాక్షన్ చూసారనుకుందాం, n = 2 నుంచి 3కి అంటే సెకండ్ ఆప్షన్. అప్పుడు ఏమవుతుంది, డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకు? ఓకే, డిఫరెంట్ 10.2 అయితే రాదు, ఇక్కడ క్లియర్గా కనబడుతుంది మనకు 10.2 అయితే రాదు. ఓకే, 13 సంథింగ్ 7 సంథింగ్ అలా వస్తుంది. ఓకే, అంటే ఇది కరెక్ట్ అవుతుందా? మరి కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఈక్వల్ ఎనర్జీ ఆఫ్ రేడియేషన్ ఎనర్జీ అండ్ ఇక్కడ డిఫరెన్స్కి ఈక్వల్ లేదు కాబట్టి. సో సెకండ్ కూడా కరెక్ట్ కాదు. సో n = ఫస్ట్ ఆప్షన్ n = 2 to 5 చూద్దాం. సో n = 2, 5 చూస్తే అంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ ఇంకా ఎనర్జీ లెవెల్ ఉందనుకోండి. ఓకే, ఇదేమవుతుంది మరి? ఇక్కడ ఆల్రెడీ ఎనర్జీ డిఫరెన్స్ ఎక్కువైపోతుంది మన n = 2 నుంచి 5కి, అంటే ఇక్కడ గ్యాప్ ఎక్కువవుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎనర్జీ వాల్యూస్ కూడా మనకు ఏమవుతాయంటే డిఫర్ అవుతాయి. సో ఇది మనకు కరెక్ట్గా కాదు. ఇంకా నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏంటి మనకు? n = 2 to 4. సో n = 2 to 4 చూడండి. సో n = 2 to 4 ఇక్కడే కదా, అంటే ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ జంప్ అయింది, ఇంత ఎనర్జీ తీసుకొని ఇక్కడ జంప్ అయింది. అంటే ఇంత ఎనర్జీ తీసుకుంది అంటే మీనింగ్ ఏంటి? ఈ మధ్యలో ఉన్న డిఫరెన్స్ అయితే ఉందో దీనికి ఈక్వల్ అనమాట. ఇది 13.6 - 3.4 చేస్తే ఆ డిఫరెన్స్ అనేది ఈక్వల్ వస్తుంది, అంటే మళ్ళీ ఇక్కడ 10.2 వస్తుంది. సో అంటే ఇది కరెక్ట్ సూటబుల్ ఆన్సర్, ఎలక్ట్రాన్ వోల్స్ ఎనర్జీ. ఇక్కడ ఇంత ఎనర్జీ తోటి ట్రాన్సాక్షన్ జరుగుతుంది కాబట్టి ఎలక్ట్రాన్ ఇక్కడి నుంచి అంటే n = 2 నుంచి 4కి షిఫ్ట్ అవుతుంది. ఇది కరెక్ట్ ఆన్సర్. సో ఫోర్త్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా ఇలాంటి క్వశ్చన్ సింపుల్గా లాజికల్గా ఆలోచించి ఆన్సర్ చేయొచ్చు. ఇదంతా సింపుల్ క్వశ్చన్, మనకు క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు దీనికి అంతా కూడా. ఓకే, సో అలానే నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫ్రమ్ 9th April 2019 షిఫ్ట్ 1లో taking the wavelength of first Balmer line in hydrogen spectrum n = 3 to n = 2 as 660 nanometer. The wavelength of the second Balmer line is n = 4 to n = 2 will be. ఇక్కడ ఆల్రెడీ మనం ఈ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ చూసామండి. ఆ సెకండ్ క్వశ్చన్ ఎలా ఉందో ఇది కూడా అలానే ఉంటుంది. సో ఒకసారి మీరు మళ్ళీ సెకండ్ క్వశ్చన్ మీకు ఐడియా ఉంటే డైరెక్ట్గా ఇదే యూజ్ చేసుకుంటూ ఆన్సర్ సాల్వ్ చేసుకోవచ్చు. లేకపోతే మళ్ళీ ఒకసారి సెకండ్ క్వశ్చన్ చూసి దీన్ని ఎలా చేశానో మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి, సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను. అలానే ఏ హీలియం ప్లస్ అయాన్ ఈజ్ ఇన్ ఇట్స్ ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్, ఇట్స్ అయనైజేషన్ ఎనర్జీ ఈజ్. ఇది 9th April 2019 షిఫ్ట్ 2లోంచి క్వశ్చన్. ఇక్కడ హీలియం అయాన్ ఇచ్చాడు మనకు, ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ ఇచ్చాడు. ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్కి అయనైజేషన్ ఎనర్జీ ఎంత అంటున్నాడు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది హీలియం అనుకుందాం. సో ఇది ఫస్ట్ గ్రౌండ్ స్టేట్, ఇది ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్. సో ఫస్ట్ గ్రౌండ్ స్టేట్ n = 1, ఇది n = 2 అవుతుంది. సో అయనైజేషన్ ఎనర్జీ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు -13.6 × Z²/n². సో అయనైజేషన్ ఎనర్జీ అంటే మనకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా, ఒక ఆర్బిటాల్లో నుంచి ఎలక్ట్రాన్ని ఇన్ఫినిటీకి తీసుకెళ్ళడానికి యూజ్ చేసే ఎనర్జీ. ఓకే, మనం ఎంతైతే సప్లై చేస్తామో ఆ ఎనర్జీని మనం ఇక్కడ అయనైజేషన్ ఎనర్జీ అంటాం. ఇక్కడ మనకు ఆల్రెడీ సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ అన్నాడు కాబట్టి, ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అన్నాడు కాబట్టి ఆ ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్లో నుంచి ఉన్న ఎలక్ట్రాన్ని మనం బయటికి తీసుకెళ్ళిపోవాలి, దానికి మనకు కొంచెం ఎనర్జీ సప్లై చేయాలి. సో ఆ ఎనర్జీ మనకి ఇక్కడ అయనైజేషన్ ఎనర్జీ అంటాం. సో దట్ ఎనర్జీ ఇక్కడ ఫార్ములా ఇది. సో ఇక్కడ చూడండి, Z = మనకి ఇక్కడ ఏంటి 2 అవుతుంది హీలియం కాబట్టి, ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ కాబట్టి మళ్ళీ ఇక్కడ 2 అవుతుంది. ఓకే, సో ఇది వచ్చేసి మనకు 2² సారీ. సో ఇదంతా క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ మనకు 13.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వచ్చింది. సో యాక్చువల్లీ మనకు ఆప్షన్లో -13.6 అని ఉండాలి. ఇక్కడ ఎక్కడ కూడా -13.6 లేదు,
మేబీ ఇది ఫోర్త్ వచ్చేసి మనకు -13.6 అయి ఉండవచ్చు, లేకపోతే మనకు బోనస్ కింద దీనికి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇదొక క్వశ్చన్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ కూడా చూద్దాం అలానే. Here one more question from 10th April 2019, shift 1. A proton, an electron and a helium nucleus have the same energy. They are in circular orbits in a plane due to magnetic field perpendicular to the plane. Let Rp, Re and Rhe be the respective radii. Then how to show the relation, which one is correct. సో చూడండి, ఇక్కడ రిలేషన్ మనకు R ఈజ్ ఈక్వల్ టు √2me/qb. ఈ రిలేషన్ మనం గుర్తుంచుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దీంట్లో మనకు చూడండి ఈ సేమ్ అన్నాడు, అంటే ఎనర్జీ సేమ్. ఓకే, ఇక్కడ బి కూడా సేమే. సో ఓన్లీ చార్జెస్ అండ్ మాస్ మాత్రం చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రోటాన్ చార్జ్, ఎలక్ట్రాన్ చార్జ్, హీలియం చార్జ్ తీసుకోవాలి. దీని మాస్ తీసుకోవాలి. కాబట్టి మనకు ఈ రెండింటి మాత్రం చేంజ్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ రిలేషన్ R ప్రపోర్షనల్ √m/q అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకు ఏ ప్రోటాన్, ఎలక్ట్రాన్, హీలియం ఇచ్చాడు. సో దీంట్లో మనకు మాస్, ఈ మూడింటి మధ్యన మాస్ సంబంధించిన రిలేషన్ ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం. సో మాస్ ఆఫ్ ద ప్రోటాన్ ఈజ్ గ్రేటర్ దెన్ మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్, ఇది మనకు తెలుసు ఆల్రెడీ. బట్ వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ద హీలియం? సో మాస్ ఆఫ్ ద హీలియం ఈజ్ ఈక్వల్ టు 4 times ఆఫ్ మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్, ఇది తెలుసు మనకు. చార్జ్ ఆన్ ప్రోటాన్ is equal to charge on electron. What about helium? Charge on helium is equal to 2 times of charge of electron. ఇవి రిలేషన్స్ మనకు గుర్తుంచుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు మనము ఇది సింప్లిఫై చేసుకోవచ్చు, ఈజీగా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఏం చేద్దామంటే మాస్ ఆఫ్ ద, అంటే నా ఉద్దేశం అంటే ఇక్కడ మనకు ఎలక్ట్రాన్కి హీలియంకి మధ్య రిలేషన్ తీసుకుందాం ఫస్ట్. ఓకే, ఇక్కడ మరి ప్రోటాన్కి మధ్యలో ఎలక్ట్రాన్కి మధ్య రిలేషన్ ఏమవుతుంది మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ ఛార్జ్ సేమ్ కాబట్టి ఓన్లీ మాస్ మాత్రమే ఇక్కడ చేంజ్ అవుతుంది. అంటే మాస్ ఆఫ్ ద ప్రోటాన్, మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ చేంజ్ అవుతుంది. ఛార్జ్ ఆఫ్ ప్రోటాన్, ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ సేమ్ అయిపోయింది కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఓన్లీ ఇక్కడ ఆర్కి రిలేటెడ్గా మనకు ఎం ఉంది, అంటే ఆర్ ఎం మాత్రమే చేంజ్ అవుతున్నాయి. సో ఎం చేంజ్ అవుతుంది కాబట్టి ఆర్ చేంజ్ అవుతుంది. సో అంటే ఇక్కడ ఏంటి, మాస్ ఆఫ్ ద ప్రోటాన్ ఈజ్ గ్రేటర్ దాన్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ కదా. అంటే దీంట్లో ఏది ఎక్కువ ఉంటుంది మరి రెడీ అయ్యి? ఆబ్వియస్లీ మనకు ప్రోటాన్కి ఎక్కువ ఉంటుంది. ఓకే, సో మనం ఇక్కడ ఒక కన్క్లూజన్ రాసుకోవచ్చు, ఆర్పి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ఈ అని రాసుకోవచ్చు. రైట్, సో ఇక్కడ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ఈ ఇక్కడ ఏముంది అంటే ఆర్పి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ఈ ఇక్కడ ఏముంది చూడండి, ఇది ఒక రిలేషన్ ఉంది. ఓకే, సో ఇది రాంగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇది కూడా రాంగ్ అయిపోయింది. సో ఈ రెండు రిలేషన్స్ మిగిలాయి, థర్డ్ రిలేషన్, ఫస్ట్ రిలేషన్. సో ఈ రెండిట్లో మళ్ళీ ఏది కరెక్టో చెక్ చేసుకుందాం. ఇప్పుడు మనము పీకి లేదా ఈకి అండ్ అంటే మీన్స్ ఎలక్ట్రాన్కి హీలియంకి మధ్య రిలేషన్ తీసుకుందాం. సో ఏమవుతుంది చూడండి, ఇక్కడ రేడియస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఆర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ బై చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇక్కడ హీలియంకి రేడియస్ ఆఫ్ హీలియం ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ మాస్ ఆఫ్ హీలియం బై చార్జ్ ఆఫ్ హీలియం. ఈ రెండింటి రేషియో తీసుకోండి. సో రేషియో తీసుకుంటే ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఆర్ఈ ఈజ్ ఈక్వల్ టు √me బై క్యూఈ బై రూట్, ఇక్కడ మాస్ ఆఫ్ హీలియం ఎంత మనకి ఇక్కడ ఆల్ రాసుకుందా 4 times ఆఫ్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అని, ఇది డివైడ్ బై చార్జ్ ఆఫ్ హీలియం ఎంత మనకు 2 times ఆఫ్ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో దీంట్లో మనకు √me, ఇక్కడ √me క్యాన్సిల్ అయిపోతుంది, ఈ క్యూఈకి క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఆర్ఈ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి ఇక్కడ, సారీ ఆర్ఈ బై ఆర్ హీలియం. రైట్, సో ఆర్ఈ బై ఆర్ హీలియం ఈజ్ ఈక్వల్ టు, సో పైన 1 అయిపోయింది, కింద వచ్చేసి √4/2 ఉంది. √4/2 అంటే √4/2 అంటే ఏంటి 1/, సో అండర్ √4 అంటే 2/2 అంటే 1 అయిపోతుంది మళ్ళీ, అంటే 1 వస్తుంది. అంటే ఆర్
రేడియస్ ఆఫ్ హీలియం ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ఎలక్ట్రాన్ వచ్చేసింది. సో ఈ రెండింటి మధ్య ఇది రిలేషన్. సో ఇప్పుడు మనకు ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ఈ ఉండాలి అండ్ ఆల్సో ఆర్ఈ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఈ ఉండాలి. సో మనకి ఇక్కడ సూటబుల్గా వచ్చేసే ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఒకటే ఉంది. సో 1లో 3లో ఇదే కరెక్ట్. సో 1 ఎలాగో రాంగ్ అయిపోతుంది. సో థర్డ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ లిథియం ప్లస్ ప్లస్ ఎలక్ట్రాన్ ఇన్ ఫస్ట్ బోర్ ఆర్బిట్ ఈజ్ ఎగ్జైటెడ్ టు ఏ level by a radiation of wavelength lambda. When ion gets de-excited to the ground state in all possible ways, okay, including the intermediate emission, a total of 6 spectral lines are observed. What is the value of lambda? So మనకి ఇక్కడ h వాల్యూ ఇచ్చాడు, c వాల్యూ ఇచ్చాడు. సో ఇక్కడ టోటల్ ఎన్ని స్పెక్ట్రల్ లైన్స్ వచ్చాయి అన్నాడు, 6 అన్నాడు. 6 స్పెక్ట్రల్ లైన్స్ వచ్చాయి. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, లిథియం ప్లస్ ప్లస్. కాబట్టి z ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ 3 అవుతుంది. ఇది ఒకసారి గుర్తుంచుకోండి. రైట్, సో ఇప్పుడు మనకు కరెక్ట్ వేవ్ లెంత్ ఏంటో కావాలి. అంటే నెంబర్ ఆఫ్ పాసిబుల్ ట్రాన్సాక్షన్స్ ఏంటి మనకు తెలుసు కదా, ఫార్ములా n ఇంటూ n మైనస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు ఎన్ని వచ్చాయి మనకు స్పెక్ట్రల్ లైన్స్, 6 వచ్చాయి. సో దీన్ని సింప్లిఫై చేసుకుందాం. దీన్ని n స్క్వేర్ మైనస్ n ఈజ్ ఈక్వల్ టు 12 అవుతుంది. సో దీనికి n స్క్వేర్ మైనస్ n మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే n ఈజ్ ఈక్వల్ టు 4, n ఈక్వల్ టు -3 వస్తుంది. సో -3 పాసిబుల్ కాబట్టి n ఈక్వల్ టు 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో n ఈక్వల్ టు 4 అని వచ్చేసింది. సో కాబట్టి ఇక్కడ మనకు ఫార్ములా ఏంటి, ఫార్ములా వచ్చేసి ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, లాంబ్డా కదా, డెల్టా ఈ. ఫస్ట్ డెల్టా ఇది ఈ తీసుకుందాం. డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు 13.6 ఇంటూ z² ఇంటూ 1/n1² మైనస్ n/n2². సో మనకి ఇక్కడ 13.6 ఇంటూ z² వచ్చేసి 3 కదా, 3² అంటే 9 అవుతుంది. 1/1² అవుతుంది. 1/n2 ఈక్వల్ టు 4 వచ్చింది మనకు ఆల్రెడీ. సో ట్రాన్సాక్షన్ ఫ్రమ్ 1 to 4 అనమాట. సో కాబట్టి 16 అయిపోతుంది. సో దీన్ని 13.6 ఇంటూ 9 ఇంటూ ఇక్కడ ఎల్సిఎం 16 అవుతుంది. 16 అంటే ఈ పైన 15 అవుతుంది. 15/16 ఈజ్ ఈక్వల్ డెల్టా ఈ. డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ ఏంటి, ఎస్సీ బై లాంబ్డా అని రాసుకోవచ్చు మనం. సో 13.6 ఇంటూ 9 ఇంటూ 15/16. మనకు కావాల్సింది ఏంటి, లాంబ్డా. సో అప్పుడు లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఇంకా వన్ మోర్ ఏంటంటే ఇక్కడ మనకు హెచ్సిని మనం ఏమని రాసుకోవచ్చు, హెచ్సిని 1240 ఇన్ నానోమీటర్స్లో రాసుకోవచ్చు కదా. సో లాంబ్డా వాల్యూ కాబట్టి ఇన్ నానోమీటర్స్ అంటే ఇది ఎలక్ట్రాన్ వోల్ట్స్లో మారుతుంది. సో 1240గా రాసుకోవచ్చు దీన్ని. సో 1240గా రాసుకుంటే 13.6 ఇంటూ 9 ఇంటూ 15 డివైడ్ బై 16. ఇప్పుడు మనకు లాంబ్డా తీసుకుందాం. సో లాంబ్డా వచ్చేసి ఏమవుతుంది ఇక్కడ 1240 డివైడ్ బై క్రాస్ మల్టిప్లై చేసుకుంటే లాంబ్డా ఇక్కడికి వచ్చేస్తుంది. సో 1240 ఇంటూ 16 డివైడ్ బై 13.6 ఇంటూ 9 ఇంటూ 15. సో టోటల్గా అది మీరు సింప్లిఫై చేసుకోండి, మీరు ఒకసారి చెక్ చేసుకోండి జాగ్రత్తగా. మనకు ఆన్సర్ వచ్చేసి 10.8 నానోమీటర్ ఆన్సర్ వస్తుంది. సో ఇది ఆన్సర్. సో ఇక్కడ మనకు సెకండ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా చెక్ చేద్దాం. నెక్స్ట్ now the question is here from 12th April 2019, shift 1. An excited helium plus ion emits 2 photons in succession with wavelengths 108.5 nanometer and 30.4 nanometer in making a transition to ground state. So the quantum number n corresponding to its initial excited state is. సో మనకు ఎనర్జీ ఇచ్చాడు, మనకి ఇది వేవ్ లెంత్ ఇచ్చాడు. సో కరెక్ట్ ఇక్కడ మనకి ఏంటంటే క్వాంటమ్ నెంబర్ ఎంత అనేది అడుగుతున్నాడు. ద క్వాంటమ్ నెంబర్ కరస్పాండింగ్ టు ఇట్స్ ఇనిషియల్ ఎగ్జైటెడ్ స్టేట్. ఓకే, సో ఆ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఎక్కడి నుంచి జరిగింది అనేది ఇక్కడ మన క్వశ్చన్లో అడుగుతున్నాడు. సో ట్రాన్సాక్షన్ ఎలా జరిగింది ఒకసారి చూడండి. ఇక్కడ ఫస్ట్ మనకు ఎన్ అనే ఒక ఎనర్జీ లెవెల్ నుంచి మనకు ట్రాన్సాక్షన్ జరిగింది. 2 టైప్స్లో జరిగింది. సో ఇక్కడ నుంచి ఇనిషియల్గా ఇక్కడికి, మళ్ళీ ఇక్కడ నుంచి గ్రౌండ్ స్టేట్కి వచ్చేసాం. ఇది n = 1.
ఓకే. సో ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు λ1 అనుకుందాం, ఇక్కడి నుంచి ఇక్కడికి λ2 అనుకుందాం. λ1 వచ్చేసి 108.5, నెక్స్ట్ 30.4 నానోమీటర్ ఇచ్చాడు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం దీని ఎనర్జీ వచ్చేసి E1 అనుకుందాం, దీని ఎనర్జీ వచ్చేసి E2 అనుకోండి. సో అప్పుడు మనకు E ఈక్వల్ టు ఏమవుతుంది, E1 ప్లస్ E2. ఓకే. సో ఇప్పుడు మనకు E వచ్చేసి మనకు ఫార్ములా 13.6 ఇంటూ Z స్క్వేర్, Z స్క్వేర్ వచ్చేసి మనకు ఇక్కడ 4 డైరెక్ట్గా ఇంటూ 1 బై ఫస్ట్ ట్రాన్సాక్షన్ 2 అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ ట్రాన్సాక్షన్ E అవుతుంది. సో అప్పుడు మనకు టోటల్ వచ్చేసి మనకి ఇక్కడ N1 వచ్చేసి 1 అవుతుంది బై మైనస్ 1 బై N2 వచ్చేసి తెలియదు కాబట్టి N అనుకుందాం, N స్క్వేర్. ఓకే. దిస్ ఈక్వల్ టు E1. ఓకే. E1 ఏంటి మనకు, E1 ఇచ్చేసి మనకు చూడండి డైరెక్ట్గా E1ని మనం ఇక్కడ ఇచ్చిన లాంబ్డా, మనకి ఇచ్చిందేమో లాంబ్డా. ఓకే. E1 ఇవ్వలేదు. సో E1కి లాంబ్డాకి మధ్య రిలేషన్ ఏంటి మనకు ఇక్కడ, E ఈజ్ ఈక్వల్ టు HC బై లాంబ్డా కదా. సో మనకు HC వచ్చేసి 1240 నానోమీటర్ బై లాంబ్డా కదా. అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతున్నప్పుడు E ఈజ్ ఈక్వల్ టు మనం 1240 బై లాంబ్డాగా రాసుకోవచ్చు. ఓకే. సో అంటే ఇక్కడ E1 ప్లేస్లో ఏం చేస్తున్నా అంటే ఇక్కడ λ1 అని తీసుకుంటున్నాను. సో λ1 వచ్చేసి 108 అవుతుంది. సపోజ్ ఇక్కడ E2 అయితే ఇది 2 అవుతుంది, 2 వచ్చేసి 30.4 అవుతుంది. సో ఇక్కడ E1 ప్లేస్లో 1240 బై λ1 108.5 ప్లస్ E2 వచ్చేసి 1240 బై 30.4 నానోమీటర్. ఓకే. సో ఇది ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసుకొని ఫైనల్గా ఇక్కడ ఉన్న N వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది దీనికి సంబంధించిన సొల్యూషన్. సో ఇక్కడ చూడండి 13.6 ఇంటూ 4, ఓకే, ఇంటూ 1 మైనస్ 1 బై N స్క్వేర్ దట్ ఈక్వల్ టు, దీన్ని మొత్తం సింప్లిఫై చేస్తే మనకు 52.22 వస్తుంది. మీరు ఒకసారి జాగ్రత్త చెక్ చేసుకోండి కంపల్సరీగా, ఇలాంటి సింప్లిఫికేషన్స్ జాగ్రత్త చూసుకోవాలి. సో ఇది వచ్చేసి 13.6 ఇంటూ 4, మనకు కావాల్సింది N కాబట్టి 1 మైనస్ 1 బై N స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 52.22 డివైడ్ బై 13.6 ఇంటూ 4 చేస్తే మనకి ఇక్కడ 54.4 వస్తుంది. ఓకే. సో మనకు కావాల్సింది 1 బై N స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 52.22 డివైడ్ బై టోటల్ బై, సారీ ఇది ఎల్సిఎం కదా, సరే ఇక్కడ ఎల్సిఎం వాల్యూ ముందు ఒక్క నిమిషం. వన్ మైనస్ ఇది. ఓకే. దీన్ని ఎల్సిఎం చేసుకొని మనం సింప్లిఫై చేస్తే ఇక్కడ N స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే చూడండి 54.4 డివైడ్ బై 2.18 అవుతుంది. సో దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే 25 అవుతుంది. అప్పుడు N ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. సో ఇది ఆన్సర్. దీంట్లో చూడండి కొంచెం లెంతీగా ఉంది, బట్ సింప్లిఫికేషన్ క్యాలిక్యులేషన్స్ పార్టే ఎక్కువ ఉంది దీంట్లో. ఇది సింపుల్ లాజిక్ మనం యూజ్ చేసేటువంటి ఈక్వేషన్. ఓకే. సో దీనికి కొంచెం టైం ఎక్కువనే తీసుకుంటుంది. ఎక్కువ తీసుకోవడానికి కారణం ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ సింప్లిఫికేషన్ మాత్రమే. ఓకే. సో జాగ్రత్తగా ఒకసారి ఇది చెక్ చేసుకోండి, ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఈ విధంగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో విల్ కంటిన్యూ వన్ మోర్ క్వశ్చన్ ఆల్సో. Here next question, the electron in a hydrogen first jumps from the third excited state to the second excited state, subsequently to the first excited state. The ratio of the respective wavelengths λ1 by λ2 of the photons emitted in the process. సో వీటి యొక్క రేషియో ఏంటి అని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. λ1 λ2 యొక్క రేషియో ఏంటి అని అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకు 12th April 2019 షిఫ్ట్ 2లో నుంచి.
ఓకే, ఇక్కడ చూడండి ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటి, ఎలక్ట్రాన్ అండ్ హైడ్రోజన్ ఆటమ్ జంప్స్ ఫ్రమ్ థర్డ్ ఎగ్జైటెడ్ స్టేట్ టు సెకండ్. అంటే మనకి ఇక్కడ ఎన్ని ఎనర్జీ లెవెల్స్ ఉంటాయంటే ఫస్ట్ గ్రౌండ్, ఫస్ట్ లెవెల్, సెకండ్ ఎగ్జైటెడ్ అండ్ థర్డ్ ఎగ్జైటెడ్. అంటే n ఈక్వల్ టు 1 2 3 4. సో మనకు ఫస్ట్ ఏం చేశాడు కదా, థర్డ్ ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్కి జంప్ అయింది. సో దీన్ని λ1 అనుకుందాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ నుంచి సెకండ్కి జంప్ అయింది. సో దీన్ని λ2 అనుకోండి. ఓకే, సో వీటి యొక్క రేషియో మనం ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, సో మన ఫార్ములా ఏంటి, 1/λ1 ఈజ్ ఈక్వల్ టు 13.6 ఇంటూ z², 1/n1² మైనస్ n2². ఇక్కడ 1/λ1 ఇదే అవుతుంది, 1/λ2 కూడా ఇదే అవుతుంది. 1/λ2 తీసుకుంటే ఏమవుతుంది, సెకండ్ దానికి 13.6 ఇంటూ z², 1/n1² మైనస్ 1/n2² చూద్దాం. సో ఇక్కడ 1/λ1/1/λ2 చేద్దాం ఫస్ట్. సో 1/λ1 ఫార్ములా ఏంటి, 13.6 z² అంతా క్యాన్సిల్ అయిపోతుంది. సో 1/n1², ఇక్కడ 1/n1² చూడండి, ఇక్కడ n1 వచ్చేసి ఇక్కడ ఈ λ1కి ఇది n1 అవుతుంది, ఇది n2 అవుతుంది. సో అంటే ఇక్కడ 1/3 కదా, ఫస్ట్ n1 3 అంటే 9 అవుతుంది ఇక్కడ స్క్వేర్ కాబట్టి, ఇది 4 అంటే 16 అవుతుంది. డివైడ్ బై ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ n1 వచ్చేసి మనకి ఇక్కడ ఏంటి 2. ఓకే, నెక్స్ట్ 3. సో ఇక్కడ 1/4 మైనస్ 1/9. సో దిస్ ఈక్వల్ టు ఇదేంటి, ఇక్కడ λ2/λ1 అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఎల్సిఎం చూడండి, పైన మనకు ఇక్కడ తీసుకుంటున్నాను మళ్ళీ, λ2/λ1 ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 16, 16 మైనస్ 9 కదా 7 అవుతుంది. ఇక్కడ ఏం లేదు, ఇది కింద వచ్చేసి మనకు 9 ఇంటూ 4, 9 మైనస్ 4 అంటే 5 అవుతుంది. ఓకే, సో λ2/λ1 ఈజ్ ఈక్వల్ టు 7/9 ఇంటూ 16 ఇంటూ 9 ఇంటూ 4/5. ఇక్కడ 9 క్యాన్సిల్ అయిపోతుంది, ఇది 4 క్యాన్సిల్ అయిపోతుంది. ఇది వచ్చేసి మనకు 7/20 వస్తుంది. ఓకే, బట్ మనకు కావాల్సిన λ1/λ2 కాబట్టి ఇది రివర్స్ చేయండి, 20/7. సో ఇది ఆన్సర్ మనకు. సో ఇక 4th వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అలానే ఏ హైడ్రోజన్ ఆటమ్ ఇనిషియల్లీ ఇన్ ద గ్రౌండ్ స్టేట్ ఈజ్ ఎగ్జైటెడ్ బై అబ్జర్వింగ్ ఏ ఫోటాన్ ఆఫ్ వేవ్ లెంత్ 980 angstrom. The radius of the atom in excited state in terms of Bohr radius A0 will be. ఇక్కడ మనకు ఒక hc అనే వాల్యూ ఇచ్చాడు. ఇక్కడ ఉండే ఒక హైడ్రోజన్ ఆటమ్ తీసుకున్నాం మనం ఒకటి. ఓకే, న్యూక్లియస్ ఇది గ్రౌండ్ లెవెల్ అనుకుందాం. ఓకే, ఇది ఒక ఎగ్జైటెడ్ లెవెల్ అనుకోండి. రైట్, ఇక్కడ నుంచి ఇనిషియల్లీ గ్రౌండ్ స్టేట్లో ఇక్కడ ఉంది, తర్వాత ఎగ్జైటెడ్ బై అబ్జర్వింగ్ ఏ ఫోటాన్. ఇది ఏం చేసింది, ఒక ఫోటాన్ని అబ్జర్వ్ చేసుకొని ఇక్కడ ఎగ్జైట్ అయిపోయింది. ఓకే, ఎంత ఎనర్జీ, ఎంత వేవ్ లెంత్ ఉంది దీనికి, 980 angstrom వేవ్ లెంత్ ఉన్నటువంటి ఒక ఫోటాన్ని దీని మీద ఇన్సిడెంట్ అవ్వగానే ఈ ఎలక్ట్రాన్ ఏం చేసింది, ఆ ఎనర్జీని తీసేసుకొని ఇక్కడ ఈ ఫస్ట్ ఎగ్జైటెడ్ లెవెల్కి జంప్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏమంటున్నా, ద రేడియస్ ఆఫ్ ద ఆటమ్ ఇన్ ఎగ్జైటెడ్ స్టేట్. ఓకే, ఇప్పుడు ఈ ఎగ్జైటెడ్ స్టేట్లో ఉంది. సో ఈ ఎగ్జైటెడ్ స్టేట్లో ఉంది కాబట్టి దీని యొక్క రేడియస్ ఏంటి అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ ఏ ఎనర్జీ లెవెల్కి షిఫ్ట్ అయింది అనేది మనకు ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో అది మనం తెలుసుకుందాం ఏంటి అనేది. సో ఎన్ వాల్యూ ఎంత అనేది మనకి ఇక్కడ తెలిస్తే ఆటోమేటిక్గా అది అది మనకు R0 వాల్యూ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మనకు A0 ఇచ్చాడు కాబట్టి A0 వాల్యూ తెలిసిపోతుంది. ఓకే, సో దాని గురించి ఇక్కడ ఏం చేయాలో చూడండి ఒకసారి. ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 13.6 z² ఇంటూ 1/n1² మైనస్ 1/n2². సో ఈ ఈక్వల్ టు మనం hc/λ అని రాసుకోవచ్చు కదా. 13.6 z వాల్యూ వచ్చేసి మనకు 1 అవుతుంది, 1/n1 వచ్చేసి మనకు 1 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అని, సారీ ఇనిషియల్ గ్రౌండ్ స్టేట్ అని ఇచ్చాడు, n/n2² మనకు తెలియదు. ఓకే, hc వచ్చేసి ఎంత మనకు 1250, సారీ 12,500 ఆల్రెడీ ఇచ్చాడు మనకు. లాంబ్డా వచ్చేసి 980 ఈజ్ ఈక్వల్ టు 13.6/1 మైనస్ 1/n2². సో దీన్ని ఫస్ట్ ఇక్కడ చేస్తే మనకు 12.75 సంథింగ్ వస్తుంది.
ఈ 13.6 1 దిస్ n స్క్వేర్. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ. సో 12.75 బై 13.6 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1 బై n2 స్క్వేర్. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకు ఆల్మోస్ట్ 0.93 సంథింగ్ అలా వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి 1 బై n2 స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి. 937 సంథింగ్ అలా వస్తుంది. ఇక్కడ చూడండి 1 బై n2 స్క్వేర్ కావాలి కాబట్టి ఇది ఇక్కడ మార్చిద్దాం. 1 మైనస్ 0.937. సో 1 మైనస్ 0.937 చేశారనుకోండి, మీకు 0.063 సంథింగ్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఏంటి 1 బై n2 స్క్వేర్. ఓకే, సో మనకు కావాల్సింది n2 స్క్వేర్ కాబట్టి 1 బై 0.063 చేసుకుందాం. ఓకే, మీకు వచ్చేసి ఆన్సర్ ఇది 15.87 అలా వస్తుంది. సో దీనికి అండర్ రూట్ చేసుకుంటే మనకు n2 ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ 15.87. సో అప్పుడు n2 ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 3.9 అంటే ఇది ఆల్మోస్ట్ 4 అవుతుంది. 16 అనుకోవచ్చు మనం. అండర్ రూట్ 16 అంటే 4 అయిపోతుంది. సో n2 ఈజ్ ఈక్వల్ టు 4. సో మనకు ఒక ఫార్ములా ఏంటి అంటే n2 వచ్చేసి మనకు 4th షెల్లో వచ్చింది మనకి. అంటే దాని యొక్క రేడియస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో రేడియస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? సింపుల్. సో ఇక్కడ వచ్చేసి మనకు a0 n స్క్వేర్ అవుతుంది. ఓకే, సో మనకు a0 అనేది రేడియస్ ఆఫ్ ద ఆటమ్ అనుకున్నాం కాబట్టి ఆల్రెడీ ఇచ్చాడు మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ a0లో కనుక్కోమన్నాడు. ఓకే, సో a0 ఈ స్టేట్ వచ్చేసి మనకు n2 ఎంత వచ్చింది? 4 వచ్చింది కాబట్టి ఇక్కడ 4 రాయండి. 4 రాస్తే ఏమవుతున్నప్పుడు 16 అవుతుంది. సో a0 16 a0 ఈజ్ ఆన్సర్. ఇది బి ఆన్సర్ అవుతుంది మనకు. ఓకే, అలానే నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రమ్ 11th Jan 2019 షిఫ్ట్ 2. సో ఇక్కడ ఒక హైడ్రోజన్ లైక్ ఆటమ్ ఉంది. వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ ద m shell to L shell, the wavelength of emitted radiation is lambda. If an electron jumps from n shell to L shell, the wavelength of emitted radiation will be. అంటే ఇక్కడ 2 వేవ్ లెంత్స్ ఉన్నాయి. ఆ రెండులో ఒక వేవ్ లెంత్ లాంబ్డా ఇచ్చాడు, ఇంకొక వేవ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ చూడండి, ఇది న్యూక్లియస్ మనకి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఎగ్జిటెడ్, సెకండ్ గ్రౌండ్, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఇది కే, ఇది ఎల్, ఇది ఎం, ఇది ఎన్ అనుకోండి. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు? ఫ్రమ్ ఎం షెల్ టు ఎల్ షెల్ అన్నాడు. సో ఎం నుంచి ఎల్కి. సో ఇది వచ్చేసి మనకి ఏంటి? 1 బై లాంబ్డా ఈజ్ ఈక్వల్ ఫస్ట్ది కాబట్టి ఫస్ట్ లాంబ్డాని ఇచ్చాడు. సో 1 బై లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏదైతే కాన్స్టెంట్ ఉంటుందో అంతా క్యాన్సిల్ అయిపోతుంది రేషియో కాబట్టి ఇది మనకు అవసరం లేదు. డైరెక్ట్గా మనకు వచ్చేసి 1 బై ఎం షెల్ అన్నాడు కాబట్టి ఇది ఏంటి? ఇది 1 2 3 4. సో ఎం నుంచి ఎన్ కాబట్టి 3 2 2 అంటే ఇది వచ్చేసి 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. 1 బై 1 మైనస్ ఇక్కడ వచ్చేసి 3 స్క్వేర్ కాబట్టి 9 అవుతుంది. సో ఇది 1 అనుకోండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడి నుంచి ఎన్ టు ఎల్ షెల్, ఎన్ నుంచి ఎల్ షెల్కి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి. సో ఇది 1 బై లాంబ్డా 2 అనుకుందాం, దీన్ని మనకి ఇవ్వలే కాబట్టి. సో 1 బై ఇక్కడ 2 ఇది ఎల్ వరకు కాబట్టి ఇది 4, 1 బై 4 స్క్వేర్ అంటే 16 2. సో 1 బై 1 డివైడ్ బై 2 చేయండి అంటే
అంటే 1/λ/1/λ2 అంటే λ2/λ అవుతుంది. డైరెక్ట్ రాసేస్తున్నాను. ఇప్పటివరకు సేమ్ ఇలాంటివే చేసాం కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది, పైన ఎల్సిఎం ఇది, పైన ఎల్సిఎం వచ్చేసి ఇదంతా సపోజ్ 9 × 4 అలా రాసుకుందాం. ఇది 9 - 4 కాబట్టి 5 అవుతుంది. కింద వచ్చేసి మనకి ఇది 4 × 16 అలా రాసుకోండి. 16 - 4 కాబట్టి ఇదెంత అవుతుంది మనకు 12 అవుతుంది. సో దీన్ని చూడండి, λ2/λ దట్ ఈక్వల్ టు 5/9 × 4 × 4 × 16/12. సో ఇక్కడ 4 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 4 ఇది 3 సో 5 4 20 27 9 27. ఇది λ2/λ. మనకు కావాల్సింది λ/λ. సో మనకు కావాల్సిన λ2 కదా. సో λ2 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 20/27 × λ అవుతుంది. సో ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అలానే. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి 12th Jan 2019 షిఫ్ట్ 1లో ఏ పార్టికల్ ఆఫ్ మాస్ m మూవ్స్ ఇన్ ఏ సర్క్యులర్ ఆర్బిట్ ఇన్ ఏ సెంట్రల్ పొటెన్షియల్ ఆఫ్ ఫీల్డ్ u of r of kr². ఇఫ్ ఏ బోర్స్ క్వాంటైజేషన్ కండిషన్స్ ఆర్ అప్లైడ్, క్వాంటైజేషన్ కండిషన్ అప్లై చేస్తాం. ఓకే, రేడియా ఆఫ్ పాసిబుల్ ఆర్బిటల్స్ అండ్ ఎనర్జీ లెవెల్స్ వ్యారీ విత్. సో ఇక్కడ మనకు క్వాంటమ్ నెంబర్ n తోటి ఈ r వాల్యూ అంటే రేడియా ఒకటి, నెక్స్ట్ ఎనర్జీ లెవెల్ ఏ విధంగా చేంజ్ అవుతాయి క్వాంటమ్ నెంబర్ తోటి, వాటి రిలేషన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇది చూడండి, దీన్ని మనం సింప్లిఫై చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమన్నాడు, ఒక పార్టికల్ అని అన్నాడు. పార్టికల్ అనేది సర్క్యులర్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతుంది. సో ఇలా రివాల్వ్ అవుతుంది, ఇక్కడ ఉంది. ఓకే, సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్ ఇలా రివాల్వ్ అవుతుందో, సో మనకి ఇక్కడ కొంచెం పొటెన్షియల్ ఎనర్జీ కూడా ఉంటుందని ఇచ్చాడు కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఎఫ్ అనుకుందాం. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ విధంగా చేంజ్ అవుతుంది, విత్ రెస్పెక్ట్ టు ఆర్తో చేంజ్ అవుతుంది, యూ ఆఫ్ ఆర్. ఓకే, సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ d/r dr. యూ ఆఫ్ ఆర్ ఎంత మనకు ఆఫ్ kr². సో దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే మనకు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు kr వస్తుంది. ఇక్కడ ఎఫ్ ఏంటి, యాక్చువల్లీ ఎఫ్ అనేది కౌంటర్ బ్యాలెన్స్ చేస్తుంది, ఇది సెంట్రిఫికల్ ఫోర్స్ అనుకుందాం. సో mv²/r అవుతుంది మైనస్ kr. సో అప్పుడు mv² ఈజ్ ఈక్వల్ టు మైనస్ kr² అనుకుంది. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ తీసుకుందాం, ఇక్కడ ప్రజెంట్ అయితే ఇక్కడ మైనస్ ఉన్నా కూడా mv² × kr² అవుతుంది. ఇది ఒక ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటి, మనకు సెకండ్ బోర్స్ సెకండ్ పాస్టులేట్ ఏం చెప్తుంది మనకు, mvr ఈజ్ ఈక్వల్ టు nh/2π. సో ఇది స్క్వేర్ చేద్దాం టోటల్ కంప్లీట్గా, m² v² r² n² h²/4π² తీసుకోండి. సో ఇక్కడ చూడండి, m² v²లో అంటే ఇక్కడ mv² మాత్రమే ఉంది. mv²ని kr² రాసుకోవచ్చు కదా. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఒక mని పక్కన పెట్టేస్తున్నాను. ఒక mని పక్కన పెట్టేస్తే mv² అవుతుంది. అప్పుడు mv²లో ఏం రాసుకోవచ్చు, k × r² రాసుకోవచ్చు. ఇందులో ఒక mని పక్కన తీస్తున్నాను చూడండి, ఇక మిగిలింది ఏంటి, mv². ఆ mv²లో ఏం రాసుకోవచ్చు, kr² రాసుకోవచ్చు r². దట్ ఈక్వల్ టు n² h²/4π². ఇక చూడండి, ఇక్కడ mkr⁴ అయిపోయింది, దట్ ఈక్వల్ టు n² h²/4π². ఇక్కడ చూడండి, ఇదంతా కాన్స్టెంట్స్, ఇవన్నీ mk π4π² ఇవన్నీ కూడా కాన్స్టెంట్ h. ఇక్కడ మాత్రం చేంజ్ అయ్యేది ఏంటి, r⁴ విత్ రెస్పెక్ట్ టు n². అంటే ఈ రెండు మాత్రమే వేరీ అవుతున్నాయి. అంటే ఈ రెండిట్లో రిలేషన్ ఏమవుతుంది మనకు, r² ఈజ్ ఈక్వల్ టు n అవుతుంది కదా. అంటే r ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, √n అవుతుంది. సో ఇది ఒక రిలేషన్ వచ్చింది. ఓకే, ఇందులో మనకు r ప్రపోర్షనల్ టు √n ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అండ్ ఆల్సో ఇక్కడ కూడా ఉంది. సో ఈ రెండిట్లో ఏదైనా ఒకటి కరెక్ట్ అయి ఉండొచ్చు. బట్ ఇక్కడ ఈ ఎనర్జీ కూడా మనం కావాలి, ఎనర్జీ లెవెల్ కూడా ఏ విధంగా చేంజ్ అవుతుంది కావాలి. సో దానికోసం ఇక్కడ ఏం చేస్తున్నాం చూడండి, ఇక్కడ ఎనర్జీ మనకు టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అవుతుంది. ఓకే, సో ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఇచ్చాడు మనకు, ½ k² ఇచ్చాడు కదా, ఇంటూ ½ kr². సారీ, అప్పుడు 1/4 kr² అవుతుంది. రైట్, ఇది కూడా ఇదంతా కాన్స్టెంటే. మళ్ళీ ఇక్కడ ఏం చేంజ్ అవుతుంది, ఇవి ఈ ప్రపోర్షనల్ టు r² అవుతుంది. బట్ r² ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఇక్కడ మనకు ఆలోచిస్తుంది, r² ఈజ్ ఈక్వల్ టు n అవుతుంది కదా. అంటే n అంటే ఈ ప్రపోర్షనల్ టు అప్పుడు ఏమవుతుంది, n అవుతుంది. సో ఇది ఒక రిలేషన్ వచ్చింది. సో ఈ రిలేషన్ ఎక్కడ ఉంది మనకు, ఇక్కడ ఈక్వేషన్. ఒక
ఓకే, సెకండ్లో ఉంది కాబట్టి బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది రాంగ్ అయిపోతుంది, ఇవన్నీ రాంగ్ అయిపోతాయి. సో ఓన్లీ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా ఈ క్వశ్చన్ని సింప్లిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో విల్ ఆల్సో కంటిన్యూ నెక్స్ట్ క్వశ్చన్స్.